ఓకే. యా రవికుమార్ రవికుమార్ గారు మీ దగ్గర ఏదో ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. యా శరత్ చౌదరి గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఇప్పుడు రవికుమార్ గారు మాట్లాడుతూ భారతదేశ స్వతంత్ర ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి చాలా గొప్పగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అనేక వ్యాఖ్యలు కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి. సో ఏకగ్రీవం అయినంత మాత్రాన అన్ని పార్టీలు ఒకటి కాదని చెప్పేసి, అంతేకాకుండా తమ వైఖరిని వెల్లడించాలి అని చెప్పేసి జరుగుతున్నటువంటి ప్రయత్నాల గురించి, సో వాళ్ళ అధినేత ఎన్డీఏ కూటమికి సంబంధించి చెప్పినటువంటి మాటల గురించి, సో వారు చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. సో ఏంటి అంటే ఈసారి ఇప్పుడు తెలుగుకి సంబంధించినటువంటి వ్యక్తి అంటే సుదర్శన్ రెడ్డి గారిని ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ప్రకటించింది కాబట్టి తెలుగుదేశం కూడా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి అభ్యర్థికి మద్దతు ప్రకటించాలి అని చెప్పేసి ఒక వాదన వ్యక్తమవుతుంది. ఇందాక ఆల్రెడీ మనకు చెప్పారు బండారు రామ్మోహన్ గారు, ఆత్మ ప్రబోధం మేరకు ఓటేయండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్న మాట కూడా కరెక్ట్ కాదు, అలా అనకూడదు అని చెప్పేసి కూడా వారు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. ఏంటి అసలు మీ పార్టీ స్టాండ్ ఏంటి? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటి? మీ పార్టీలో భాగస్వామ్యం ఉందా మీ కూటమిలో, లేకపోతే తటస్థమైనటువంటి రాజకీయ పార్టీగా అనుకోవచ్చా? సార్, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు బీజేపీ తోటి మేము అఫీషియల్ గా రాజకీయం చేస్తున్నాం. ఎన్డీఏ కూటమి అని అంటే అందులో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ మూడు కలిసి ఆంధ్రప్రదేశ్ లో మనం ఎలక్షన్స్ ముందు నుంచే పొత్తు పెట్టుకున్నాం. అదే విధంగా ముందుకు సాగుతున్నాం. ఇక్కడ బీజేపీ తోటి వీలున్నంత మంచిగా ఉండాలి అని చెప్పి, లేదు అని అంటే వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా మేము ఉన్నాము అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు తహతాలాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటి అని అంటే, మనకి ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ గారు ఏంటంటే ఫార్మల్ గా వైఎస్ఆర్ సిపికి కావచ్చు, డిఎంకే కావచ్చు, బీజేడీకి కావచ్చు, వీళ్ళ ముగ్గురికి ఫోన్లు చేయడం జరిగింది. ఎందుకంటే మా దగ్గర ఎన్డీఏ కూటమిలో ఎక్కడ సభ్యులు లేకనో లేక ఇప్పుడు బలం సరిపోకనో కాదండి. ఇప్పుడు 782 మందికి గాను మనకి 392 మంది వస్తే చాలు, ఆ ఎన్నిక అయిపోయినట్లే. అలాంటిది మాకు 293 మంది పార్లమెంట్ లో, లోక్సభలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం 119 మంది రాజ్యసభలో ఉన్నారు. వెరసి మనకి 412 మెజారిటీ ఆల్రెడీ మనకు ఉంది. ఇక్కడ కావాల్సింది 392. కాకపోతే ఏంటంటే వీలున్నంత ఎన్నిక ఏకగ్రీవం అయితేనే బెటరు అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు తెలిసిన పార్టీలకు ఫోన్లు చేయడం అయితే జరిగింది. అందులో భాగంగానే వైఎస్ఆర్ సిపికి, డిఎంకేకి, బీజేడీకి చేశారు. బీజేడీ ఏంటంటే ఇప్పటి వరకు గత ఎలక్షన్స్ ముందు వరకు మిత్రపక్షం కాబట్టి వాళ్ళని ఒక మాట్లాడటం జరిగింది. డిఎంకే వారిని తమిళనాడు వ్యక్తి ఉపరాష్ట్రపతిగా నుంచుంటున్నాడు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ ఆడటం జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, సిపి రాధాకృష్ణన్ గారు కావచ్చు, ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు. సుదర్శన్ రెడ్డి గారి కంటే ముందు ఇంకొక తమిళనాడు వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చారు ఉపరాష్ట్రపతిగా ఇండి కూటమి. ఆ తర్వాత పలు కారణాల వల్ల వారు ముందుకు రాకపోవడంతో ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఒక ప్లాన్ ప్రకారంగా సుదర్శన్ రెడ్డి గారిని ప్రపోజ్ చేయడం, ఆ పైన ఇండి కూటమి సభ్యులు ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఆమోదించడం జరిగింది. ఇక్కడ కూడా మనం చూస్తే క్లియర్ గా వీళ్ళు ఇండి కూటమి సభ్యులు సుదర్శన్ రెడ్డి గారిని ఎంపిక చేయడంలో ఒక కీలక పాత్ర ఏంటి అని అంటే, తెలుగు రాష్ట్రాల్లో అసలు ఎవరు దొంగచాటుగా మద్దతు ఇస్తున్నారు, ఎవరు ఓపెన్ గా మద్దతు ఇస్తున్నారు అని అనేది ప్రజలకి బయట పెట్టే వ్యూహంలో భాగంగానే సుదర్శన్ రెడ్డి గారిని ఇందాక మన స్టార్టింగ్ అనలిస్ట్ గారు చెప్పినట్లుగా గెలుస్తాము గెలవము అని అనేది పక్కన పెడితే, ముందు ఎవరు మాస్క్ వేసుకొని మొహం కవర్ చేసుకుంటున్నారో వాళ్ళని బయట పెట్టాలి అని చెప్పి ఇతను పెట్టారు అని చెప్పి మేము అనుకుంటున్నాం. తద్వారా వైఎస్ఆర్సిపి కావచ్చు, లేదు అని అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న బిఆర్ఎస్ కావచ్చు, వాళ్ళు ఎవరికి మద్దతు ఇస్తారు, మద్దతు ఇచ్చిన దాన్ని బట్టి తరువాయి రాజకీయాలు ఏ విధంగా చేయాలి అనే వ్యూహంలో భాగంగానే ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారిని వాళ్ళకి బలం లేకపోయినా కూడా ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకున్నట్లుగా ఇంకా 90 పైచిలకు ఓట్లు రావాలి అని అనుకున్నా కూడా
వాళ్ళని నిల్చోబెట్టడం జరిగింది. సో ఇక్కడ మనం ఈ ఎన్నిక మాత్రం పైకి ఎన్నిక సెప్టెంబర్ 9వ తారీఖు జరుగుతుంది అననే కానీ ఈ రోజు సుదర్శన్ రెడ్డి గారి నామినేషన్ ఈ రోజు వేస్తున్నారు. నిన్న ఆల్రెడీ ఎన్డీఏ కూటమి సభ్యులు నామినేషన్ వేయడం కూడా జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ అంటే కావచ్చు, ఇప్పుడు ఖచ్చితంగా ఒకటి సార్, ఇప్పుడు బీఆర్ఎస్ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా తటస్థంగా ఉన్నటువంటి పార్టీలు. ఒకవేళ వీళ్ళిద్దరు కూడా ఎన్డీఏ కూటమికి ఇప్పుడు సపోర్ట్ చేసినట్లయితే, సో వీళ్ళు దొంగచాటుగా బీజేపీ తోటి పొత్తు కోరుకుంటున్నారు, లేకపోతే బీజేపీ సపోర్ట్ కోరుకుంటున్నారు, కేసులు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి బయటపడేందుకు బీజేపీకి ఇందాక మీరు చెప్పినట్టు సపోర్ట్ చేసేందుకు తహతహలాడుతున్నారు అనుకోవచ్చా? అదే నేను అదే చెప్పాను. ఇప్పటి వరకు కూడా నేను చెప్పింది అదే. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ తోటి ఎక్కడా కూడా అఫీషియల్ గా మేము సంబంధం పెట్టుకున్నామని బయటకు ప్రకటించాల. కానీ ఏ బిల్లుకి మద్దతు ఇవ్వలేదో చెప్పండి. 5 సంవత్సరాల్లో ఎన్ని బిల్లులు ప్రవేశపెట్టినా, లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, అన్నిటికీ బేషరతుగా మద్దతు ఇచ్చిన ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు, అలయన్స్ లో లేకుండా. ఇప్పుడు కూడా మొన్న వక్ఫ్ బిల్ తో సహా ప్రతిదానికి బయట ఒక మాట చెప్తున్నారు, లోపలికి వెళ్ళేసరికి ఏమో డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ 11 మెంబర్స్ ఉన్నారు కాబట్టి లోక్సభలో 4, 7 రాజ్యసభలో ఉన్నారు. వాళ్ళు కూడా బేషరతుగా మద్దతు ఇవ్వడానికి రాజ్నాథ్ సింగ్ గారు చేసిన వెంటనే మీరు అడగాల్సిన పనే లేదండి, నేను డైరెక్ట్ గానే మీకు సపోర్ట్ ఇచ్చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా ఆయనకు మాట ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ కేసుల ప్రభావం దృష్ట్యా అంటే ఇప్పుడు ఒకటి సార్, ఆంధ్రప్రదేశ్ లో 3 పార్టీలు కలిసి కూటమిగా ఉన్నాయి. ఒకటి వచ్చేసి తెలుగుదేశం, ఏదైతే జనసేన పార్టీ, అలాగే బీజేపీ. సో ఇప్పుడు రహస్యమిత్రుడుగా మీకు జగన్మోహన్ రెడ్డి కూడా చేరడం అనేది నిజంగా ఆహ్వానించదగ్గ విషయమే కదా. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి. మరి మీ కూటమికి దగ్గరగా వస్తున్నాడు కదా ఆయన. సార్ ఆయన కూటమికి దగ్గరగా వస్తే అంటే ఏ విధంగా దగ్గరకు వస్తున్నాడు అంటే అతని కార్యక్రమాలు అతను నెరవేర్చుకోవడానికి దగ్గరగా వస్తున్నాడు. కానీ ఆయన చేసే సంక్షేమ పాలనలో కావచ్చు, లేదు అని అంటే అక్కడ జరిగే డెవలప్మెంట్ లో కావచ్చు, దగ్గరగా వస్తే ఆహ్వానిస్తాం ఖచ్చితంగా. కానీ ఇక్కడ వచ్చేసరికి ఒకలాగా మాట్లాడతారు. ఇక్కడ వచ్చేసరికి ఎక్కడ డెవలప్మెంట్లు జరగకూడదు, ఏది జరగకూడదు, మన వరల్డ్ బ్యాంక్ కానీ అందరికి మెయిల్స్ పంపిస్తాము, అక్కడ వచ్చేసరికి ఏమో సీక్రెట్ గా పోయి మేము ఓటేసేసి వచ్చేస్తాం అని అన్నట్లుగా ఉంది తన బంద. సో కాకపోతే ఏంటంటే ఏదైనా ఓపెన్ గా ఉంటే బెటర్. ఇప్పుడు ప్రజలందరికీ అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్న నాయకులందరికీ కూడా ఎవరు ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే ఈ ఎన్నిక ద్వారా వచ్చేస్తుంది. ఓకే సార్, ఓకే. ఒక చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్.